హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ముంగా దాల్ అయితే చేస్తున్నాను. మనం బయట తెచ్చుకుంటాం కదా ప్యాకెట్లో, అలాగే ఉంటాయండి. సేమ్ చాలా బాగుంటాయి. టీ కప్పు తీసుకొని ఇందులోకి 2 కప్పుల పెసరపప్పు తీసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టేసుకున్నాము. 1 గంట దాకా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవిగోనండి, నానిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇవి కడిగేసుకొని నీళ్లు వంచేసుకున్నాము. నీళ్లు వంచేసుకొని ఒక నాప్కిన్లో వేసి ఆరబెట్టేసుకున్నాము. ఈ ముంగా దాల్ మనకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టంగా తింటారు కదా. ఇలా ఇంట్లో చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నాప్కిన్ పైన వేసి ఇలాగ చేసామంటే త్వరగా ఆరిపోతాయండి పెసరపప్పు. చూసారు కదా, త్వరగా ఆరిపోయాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగి ఉండాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి స్ట్రెయినర్ పెట్టేసుకొని పెసరపప్పు 1 కప్పు వేసి వేయించుకోవాలి. గెరటితో కలుపుతా వేయించుకున్నాము. అదే మనం పెసరపప్పు డైరెక్ట్గా వేసాము అంటే తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాగా స్ట్రెయినర్లో వేసుకొని వేయించుకున్నామంటే తీయటానికి కష్టంగా ఉండదు, ఈజీగా ఉంటుందండి. ఇలా గెరటితో కలుపుకుంటా వేయించుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నేను ఇలాగే పచ్చిశనగపప్పుతో స్నాక్స్ కూడా చేశాను, అవి కూడా చూడండి. చూశారు కదా, ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 పావు స్పూను సాల్ట్ వేసుకున్నాము. 1 చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాము. చూశారు కదా, ముంగా దాల్ అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో ఈజీ స్నాక్స్ అండి, అంత కష్టం కూడా అనిపించదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు కదా. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.